ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఈ వచనంలో పౌలు సువార్త ప్రకటించడానికి పిలువబడే వారికి మద్దతు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నాడు. మరియు పరిచర్యలో ఉన్న వారికి ఆర్థిక సహాయం యొక్క దైవిక నియామకాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇది సువార్తను ప్రకటించడానికి మరియు బోధించడానికి తమ జీవితాలను అంకితం చేసే వారి భౌతిక అవసరాలను పరిష్కరిస్తుంది. సంపూర్ణ సేవలో నిమగ్నమై ఉన్నవారు ఆర్థిక సహాయం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే అటువంటి ఆందోళన వారి ప్రాథమిక పిలుపైన సువార్త ప్రకటన నుండి వారిని దూరం చేస్తుంది. కాబట్టి సువార్తను ప్రకటించేవారు సువార్త వలన జీవించాలని దేవుడు నియమించాడు. బైబిల్లో సంఘము శరీరముతో పోల్చబడింది. సువార్త ప్రకటించడానికి పిలువబడే వారిని ఆ శరీరంలోని ముఖ్యమైన భాగాలుగా చూస్తారు. మరియు శరీరం దాని వివిధ భాగాల అవసరాలను తీర్చినట్లే సంఘము దాని సేవకుల భౌతిక అవసరాలను కూడా తీర్చాలి. ఈ విధానం క్రీస్తు శరీరంలో ఐక్యత మరియు పరస్పరం ఆధారపడటం అనే ఆలోచనను నొక్కి చెప్తుంది. పాత నిబంధనలో లేవీయులు మరియు యాజకులు పూర్తిగా దేవుని మందిర సేవలో ఉండేవారు. వారు పొలాలు లేదా ఆస్తులు కలిగి ఉండరు, ఎందుకంటే ప్రభువే వారి స్వాస్థ్యము. ప్రజలు తీసుకువచ్చే బలులు, అర్పణలు, కానుకల ద్వారా వారి అవసరాలు తీర్చబడేవి. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తలులు అన్ని పనులు మానేసి పూర్తిగా బోధన మరియు ప్రార్థనలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ప్రజలు తమ ఆస్తులు విక్రయించి అపోస్తలులకు ఇచ్చి వారి అవసరాలను తీర్చేవారు. ఒక సేవకుడు తన సంఘం పరిధిలో పూర్తిగా పనిచేస్తుంటే అతడు కేవలం బోధనే కాదు, ప్రజలను పరామర్శించడం, ప్రార్థన చేయడం, సామాజిక సేవలు చేయడం కూడా చేస్తాడు. అతని అవసరాలను సంఘ సభ్యులు కానుకల ద్వారా తీర్చడం సహజమే. అపోస్తలుల కాలం నుండి ఇప్పటి వరకు ఇది దేవుని రాజ్యంలో అనుసరించబడుతున్న ఒక నియమం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు అని. ప్రియులారా, తమ మధ్య పరిచర్య చేసే క్రీస్తు సేవకులను తమ శక్తి మేరకు పోషించడం అన్ని క్రైస్తవ సంఘాలు, సమూహాల పరమధర్మం. అలా చేయని సంఘం ఏదైనా దేవునికి అవిధేయత చూపుచున్నది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములను భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని నేడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుణ్ణి బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అని. సహోదరి సహోదరులారా, ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని నీవు నియమించి ఉన్నావని, నీ సేవకుల అవసరాలను సంఘ సభ్యులు కానుకల ద్వారా తీర్చడం సహజమేనని, ఇది నీ రాజ్యంలో అనుసరించబడుతున్న ఒక నియమమని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఒకరి భారములను ఒకరము భరించి ఈలాగు నీ నియమమును పూర్తిగా నెరవేర్చే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును గనుక మాలో ప్రతివాడును మేము చేయు పనిని పరీక్షించి చూచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని,
నీ ఆజ్ఞలలో వేటిని మేము నిర్లక్ష్యము చేయక సమస్తమును మర్యాదగాను క్రమముగాను చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.